హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకు ఇంట్లో వచ్చే విద్యుత్ వెనక ఎంతో పెద్ద ప్రయాణం ఉంటుందో మీ అందరికీ తెలుసా? కొన్ని పవర్ ప్లాంట్లలో నిప్పుతో విద్యుత్ని తయారు చేస్తారు, కొన్ని నీటితో, కొన్ని గ్యాస్తో, మరికొన్ని డైరెక్ట్ సూర్యరశ్మితో చేస్తారు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆయిల్తో కూడా విద్యుత్ తయారవుతుంది అని? ఇదే ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్. స్టెప్ బై స్టెప్ ఈ యొక్క సింపుల్ ప్రాసెస్లో మీ అందరికి అర్థమయ్యేలా మీ ముందు ఈ యొక్క విశేషం గురించి చెప్పబోతున్నా. అయితే ముందుగా మనం ఆయిల్ ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి అంటే ఏంటి అంటే ద పవర్ జనరేషన్ బై యూజింగ్ ఆయిల్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఆయిల్ అంటే మనం పెట్రోల్ స్టేషన్లో వాడే లిక్విడ్ ప్యూరిఫైయర్ అని అర్థం. అదే ఆయిల్ని హెవీ ఆయిల్ లేదా డీజిల్ ఫామ్లో తీసుకొని పెద్ద పెద్ద పవర్ ప్లాంట్లలో కాల్చుతారు. ఆ కాల్చే ప్రాసెస్ వల్ల అధికమైనటువంటి వేడి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ వేడిని స్టీమ్ తయారు చేయడానికి ఇట్లా యూజ్ చేస్తారు. ఆ స్టీమ్ యొక్క హై ప్రెషర్ వల్ల, హై పవర్, హై ఎనర్జీ వల్ల ఆ స్టీమ్ని ఒక ఫైన్ ట్యూబ్స్తో పంపించి ఆ యొక్క ట్యూబ్స్ ద్వారా ఆ యొక్క స్టీమ్ అనేది టర్బైన్ యొక్క బ్లేడ్స్కి తగిలేటట్టు అమరుస్తారు. ఆ యొక్క స్టీమ్ అనేది టర్బైన్ తిప్పడం, ఆ టర్బైన్ అనేది ఒక ఆల్టర్నేటర్, ఆ జనరేటర్ని కనెక్ట్ చేసి ఉండడం వల్ల ఆ జనరేటర్ స్టార్ట్ అయ్యి ఒక సర్టైన్ స్పీడ్ తర్వాత విద్యుత్ని, అదే కరెంట్ని తయారు చేస్తుంది అన్నమాట. అయితే ఈ యొక్క ప్రాసెస్ని మనం స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వస్తే ఈ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. స్టెప్ 1, ఆయిల్ స్టోరేజ్. పెద్ద పెద్ద ట్యాంకుల్లో ఆయిల్ను నిల్వ ఉంచుతారు. ఇది క్రూడ్ ఆయిల్, అలాగే ఫ్యూయల్ ఆయిల్ లేదా డీజిల్ అయి కూడా ఉండొచ్చు. స్టెప్ 2, బాయిలర్లో ఈ యొక్క ఆయిల్ని కాల్చడం. ఆయిల్ని బాయిలర్లో స్ప్రే లాగా స్ప్రే చేస్తూ పెద్ద పెద్ద నిప్పులతో ఈ యొక్క ఆయిల్ని కాలుస్తారు. దహనం వల్ల అధిక వేడి ఉత్పత్తి అవుతుంది. స్టెప్ 3, స్టీమ్ని, ఈ యొక్క నీటిని స్టీమ్గా మార్చడం. ఆ వేడి నీటిని ఉడికించి హై ప్రెషర్ స్ట్రీమ్గా మారుస్తారు. అంటే నీరు బాష్పంగా మారుతుందన్నమాట. నెక్స్ట్ స్టెప్ 4, టర్బైన్ని తిప్పడం. ఆ యొక్క స్ట్రీము పెద్ద పెద్ద టర్బైన్ బ్లేడ్లను తిప్పుతుంది. టర్బైన్ తిరగడం వల్ల మెకానికల్ ఎనర్జీ ఏర్పడుతుంది. స్టెప్ 5, జనరేటర్ విద్యుత్ ఉత్పత్తి చేయడం. టర్బైన్ను కనెక్ట్ అయినటువంటి జనరేటర్ ఆ తిప్పిన శక్తిని విద్యుత్తుగా మారుస్తుంది అన్నమాట. అంటే జనరేటర్ పని ఏంటి? మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడం, అంటే విద్యుత్గా కన్వర్ట్ చేయడం. ఇదే అసలైన పవర్ జనరేషన్. స్టెప్ 6, ట్రాన్స్ఫార్మర్ ద్వారా పంపించడం. ఆ యొక్క విద్యుత్తును హై వోల్టేజ్గా పెంచి ట్రాన్స్ఫార్మర్ లైన్స్ ద్వారా పవర్ గ్రిడ్స్కి పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి మన దగ్గరలో ఉన్న సబ్ స్టేషన్స్కి ఆ యొక్క గ్రిడ్ ద్వారా, వైర్స్ ద్వారా ఎనర్జీని, అంటే విద్యుత్ని పంపించి. అయితే మనం ఎప్పుడు మాట్లాడుకున్న విధంగానే పవర్ జనరేషన్స్లో కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. ఇప్పుడు మనం వాటి గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా పవర్ఫుల్ టెక్నాలజీ అయినా కొన్ని లాభాలు, కొన్ని నష్టాలను కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే దీనికి గురించి లాభాలు అంటే అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే తక్కువ టైంలో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎనర్జీ కంబషన్ ప్రాసెస్లో ఈ యొక్క ఆయిల్ అనేది ఎక్కువగా, అంటే ఫాస్ట్గా మెల్ట్ అయ్యి బర్న్ అవ్వడం వల్ల ఇది చాలా ఫాస్ట్గా అవుతుంది. అంటే తక్కువ టైంలో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. రెండవది, డీజిల్ ప్లాంట్ మొబైల్గా కూడా వాడుకోవచ్చు. ఈ యొక్క ఆయిల్ జనరేటెడ్ పవర్ జనరేషన్లో మనం ఎక్కడైనా సరే, అంటే చిన్న చిన్న పోర్టబుల్ జనరేటర్స్ అనుకోండి, లేదా పోర్టబుల్ ప్లాంట్స్ అనుకోండి, ఇది మనం
పైలట్స్ కింద కూడా మనం ఆపరేట్ చేయొచ్చు, స్మాల్ నుంచి బిగ్ ప్లాంట్స్ వరకు. సో ఇది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ గా మాట్లాడుకోవచ్చు. మూడోది, కొంతవరకు చిన్న తరహా ప్రాజెక్టులకు సరిపోతుంది. అంటే ఒక ఆయిల్ జనరేటర్ కానీ లేదా ఆయిల్ తో యూజ్ చేసినటువంటి పవర్ జనరేషన్ అనేది చిన్న చిన్న కంపెనీలకు కూడా మనం ఇమీడియట్ గా ఇన్స్టాల్ చేసి మనం వాడుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. అయితే ఇప్పుడు డిసడ్వాంటేజ్, నష్టాల గురించి మాట్లాడుకుందాం. దీనివల్ల అధిక కాలుష్యం, అంటే ఆయిల్ మనం కంబషన్ అంటే మండిస్తున్నాం కాబట్టి కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ అండ్ ఇతరత్ర గ్యాసెస్ అనేది మనం ఎన్విరాన్మెంట్ లోకి వదులుతున్నాం. దానివల్ల అధికమైన కాలుష్యం అనేది ఏర్పడుతుంది. దానివల్ల దీన్ని వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ గా మనం మాట్లాడుకోవచ్చు. రెండోది, ఆయిల్ ఖరీదైనది. ఆయిల్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆయిల్ అనేది చాలా ఎక్కువ రేట్, ఎందుకంటే వేరే వేరే దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ కానీ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ ఆయిల్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఈ యొక్క ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఇది ఆ యొక్క మన దేశాలు ఇంపోర్ట్ చేసుకునే పద్ధతుల ద్వారా వేరీ అవుతుంటుంది కాబట్టి ఇది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ గా మనం మాట్లాడుకోవచ్చు. మూడోది, ఫ్యూయల్ దహనం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ కూడా ఇది కారణమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీనివల్ల ఇది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ గా మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం లాభాలు నష్టాల గురించి తెలుసుకున్నాం. ఇది ఫ్రెండ్స్, యాక్చువల్ గా ఇది చాలా పెద్ద ప్రాసెస్. ప్లాంట్స్ లో జరిగేది స్టెప్ బై స్టెప్ చెప్పుకోవాలనుకుంటే 1 డే కదా 2 డే కూడా సరిపోదు. కానీ మీ అందరికి మినిమం గా అర్థం అవ్వాలని చెప్పేసి చాలా సింప్లిఫైడ్ చేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు వీడియో రూపంలో తెలియజేసాం. ఇప్పుడు మీకు చాలా క్లియర్ గా అర్థమైందని నేను అనుకుంటున్నా, ఆయిల్ తో విద్యుత్ ఎలా తయారవుతుందో అని. మీరు ఇప్పుడే ఒక పవర్ ప్లాంట్ ని ఎలా పనిచేస్తుందో అని అర్థం చేసుకున్నారని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి విజ్ఞానాత్మక వీడియోలు కావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చెప్పే ఒక్క మాట మా ఎనర్జీ. మీకు ధన్యవాదాలు.